మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, మేడ్ ఇన్ జపాన్ ఉంటుంది. ఇక మేడ్ ఇన్ జపాన్ ఇంజన్ అయితే ఇంకా తోపుతురుము అనమాట. ఇంకా అది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను లాస్ట్ ఇయర్ తీసింది. ఈ గల్లీకి వస్తే గోవాకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ది సెల్వ సాయి కృష్ణ. మీరు చూసే ఎస్కే వ్లాగ్స్. యాక్చువల్ అయితే మన దగ్గర చాలామంది డ్రీమ్ బైక్ అయితే ఉంది. ఇగో ఇది RX100 అనమాట. ఎంతసేపు అయితే దీన్ని రైడ్ చేసిన సూపర్ అంటే సూపర్ ఉంది బండి. యాక్చువల్లీ ఇది మా అన్న వాళ్ళది. రీసెంట్గా తీసుకున్న తర్వాత మొత్తం మాడిఫై అవన్నీ వేయించారు. మాడిఫై అంటే ఏం లేదు, నెక్లింగ్ అవన్నీ ఇంకా బోర్ పిస్టన్ అవన్నీ వేయించారు. మొత్తం మనకి ఎంత పడుతుంది అంటే ఇది 1,30,000 కాస్ట్ పడుతుందని చెప్పిండు. RX100కి ఉన్న క్రేజే వేరు ఇప్పుడు చెప్పాలంటే. చాలామంది డ్రీమ్ బైక్, నా డ్రీమ్ బైక్ కూడా ఉండే ఇది RX100. ఇంకా ఎప్పుడు మన దగ్గరకు వచ్చేసింది. ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు నడపవచ్చు, మనదే కాబట్టి. ఒకసారి అయితే మనము ఒక రైడ్కి వెళ్దాం. ఆ బీట్ ఉంటేనే మజా వస్తుంది అసలు. దీనికి హ్యాండిల్ బార్స్, ఈ ముందు బంపర్ ఉంటుంది కదా, ఈ బంపర్, హ్యాండిల్ బారు, ఈ అద్దాలు ఇవన్నీ ఏం లేకుండా తీసుకున్నప్పుడు ఇక బండి తీసుకున్న తర్వాత అన్నీ చేయించండి. ఇది వచ్చేసి 1998 మోడల్. బండి మాత్రం మస్తు ఇట్లా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా, కానీ సూపర్ అంటే సూపర్ ఉంది బండి మాత్రం. దీనికి స్పీడోమీటర్, పెట్రోల్, లైట్లు, గీట్లు, ఎగ్జాక్ట్ A to Z అన్నీ పనిచేస్తున్నాయి. ఈ సౌండ్ మంచిగా అనిపిస్తుంది ఇట్లా ట్రక్ 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 అగో. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే RX100 ఉన్న క్రేజే వేరు అసలు. ఇప్పుడు ఏ బండి చూసినా 1 lakh చేంజ్. ఏ బండి కొందామన్నా మామూలుగా RX100. ఇప్పుడు ఇది కూడా మనకి ఎంత పడుతుంది అంటే ఎగ్జాక్ట్ 130, మొత్తం అంతా కలుపుకొని 1,30,000 అయింది. మినీ సూపర్ బైక్ అని చెప్పాలి దీనైతే. మినీ సూపర్ బైకే సౌండ్ అట్లా వస్తుంది కదా. గోప్రోలో జస్ట్ చేస్తలేదు కానీ సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది. ట్రక్ 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 సౌండ్ క్రేజీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను లాస్ట్ ఇయర్ తీసింది. ఈరోజు డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2023. ఎటు పోదామా మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మంచిగా కారిడార్ ఉంటే కొంచెం. అండ్ మీకు ఎంతమందికి RX100 ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ చాలామంది కూడా నాకు అడుగుతారు అనమాట, అన్న RX100 ఉంటే ఎప్పుడన్నా మేము కొనుక్కుంటాం అది. కానీ ఇదైతే అమ్మడానికి కాదు, ఇది మేమే కొనుక్కున్నాం. అంటే మా అన్న వాళ్ళు తీసుకునేది. గోప్రోలో యాంగిల్ వస్తుందా బండిది? వస్తుంది. బండి నాకు చిన్న అయిపోతుంది కాబట్టి ఇది మనం ఉన్న పర్సనాలిటీకి ఇలా చేసి చిన్న అయిపోయింది వచ్చేది. సింగిల్ కిక్కే స్టార్ట్ అవుతుందండి. ఒకసారి ఇన్స్టాలో స్టోరీ పెడదాం. ఇక్కడికి వచ్చిన మనం మల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ అంట. అండ్ రీచ్ అనేది దీన్ని బోర్పిస్తాం అవన్నీ వేయించారు కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే పోదని చెప్పిండు అన్న. ఇంకా నేను కూడా ఎక్కువ స్పీడ్ ఏం పోతలేను. కాకపోతే గేర్లో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లో ఇట్లా వేసి రేస్ చేస్తాం కదా, గుంజుతాం కదా బండిని, RPMలో గుంజుతాం కదా, అప్పుడు సౌండ్ మాత్రం సూపర్ వస్తుంది.
ఇంకా చాలు, ఎక్కువ గుంజవద్దు బండిని. ఇంకా మనం మెల్లిగా వెళ్దాం. బిల్డింగ్ కూడా ఏమైనా ఉన్నాయా, సూపర్ అనిపిస్తున్నాయి. కానీ బోరాన్ని చూస్తారా అంటే నా బోరాలు. అండ్ మనం ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిల్కనార్ వస్తుంది ఉప్పల్లా. చిల్కనార్ నుంచి కూడా మనకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తెలుస్తుంది ఎంత ముందర అయిందనేది. చెప్పిన ఇంకా RX 100 లవర్స్ కూడా కింద కామెంట్ చేయండి. ఈ బండి కోసం ఏదో చచ్చిపోతారు నిజంగా. అరే RX 100 బాయ్, RX 100. నా హిమాలయం కూడా అంత క్రేజ్ ఉండదు, ఒక్కోసారి RX 100 అట్లా ఉంటుంది. హ్యాండ్లింగ్ కూడా మంచిగా ఈజీగా అనిపిస్తుంది, లైట్ వెయిట్, స్ట్రెస్ ఉండదు ఎక్కువ. 60 స్పీడ్ పోతుంటే అనిపిస్తుంది, 60 స్పీడ్ పోతుంది కానీ బండి. యాక్చువల్గా ఏంటంటే RX 100లో ఒకటేమో జపాన్ ఇంజన్ అని ఉంటుంది, జపాన్ ఇంజన్ ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, మేడ్ ఇన్ జపాన్ ఉంటుంది. ఇక మేడ్ ఇన్ జపాన్ ఇంజన్ అయితే ఇంకా తోపుతురుం అనమాట. ఇంకా అది ఇక జపాన్ ఇంజన్ అంటే ఎట్లుంటుంది అంటే సౌండ్ క్రేజీ వస్తుంది. ఇక జపాన్ ఇంజన్ ఫస్ట్ ఎవరైనా తెలిసి ఉంటారు కదా RX 100 గురించి, వాళ్ళు అడుగుతారు అన్న ఇది జపాన్ ఇంజన్ మేడ్ ఇన్ ఇండియా అని అడుగుతారు. యాక్చువల్లీ ఇది జపాన్ కాదు, మేడ్ ఇన్ ఇండియా. ఇది జపాన్ కూడా ఉండే కానీ అవి పేపర్ వ్యాలిడ్ లేకుండే. ఇక మళ్ళీ ఎందుకు పేపర్ వ్యాలిడ్ లేని తీసుకొని మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పేపర్ వ్యాలిడ్ ఉన్నది తీసుకుందామని చెప్పి పేపర్ వ్యాలిడ్ తీసుకున్నాను వాళ్ళు. ఈ గల్లీలో చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి. ఈ గల్లీకి వస్తే గోవాకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఇదే అనమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. ఇద్లా సాయి కృష్ణ, బై బాయ్.